నేను నైట్ పోతారు కలనే సిగరెట్ కళలు వస్తుండు. అంతా తెల్లవారుజామున ఏదో మా ఇంట్లో వాకిట్ల మంట పెట్టినట్టు అనిపిస్తుందని నేను లేచి చాయ్ టీ పెట్టిన. వేరే వాళ్ళు ఎవరు వస్తే టీ పెడితే పాలు బొర్ల పడే, మళ్ళీ తెచ్చిన, మళ్ళీ బొర్ల పడే. ఎందుకు ఇట్లా అని ఇక మా ఇంటి ముందర కుండ పెట్టిన కాలినట్టు అనిపిస్తుంది. నేను కాలుతుండే ఇక్కడ కాలుతూనే ఉండు అని మా ఊక్సలట నుండి లక్ష్మమ్మ ఇట్లా మాకు ఇట్లా కళలో ఇట్లా అనిపిస్తుంది ఏంటంటే, బిడ్డ మీ వాళ్ళకి వరకు అపసవ్యం అవుతుంది, ఎవరికేమవుతుందో అందుకని ఇట్లా అవుతుంది, కంపల్సరీ మీ వాళ్ళకి ఎవరికన్నా అయితేనే నీకు ఇట్లా అనిపిస్తుంది అని చెప్పేసి ఆమె మా వాళ్ళకి ఎవరికేమవుతుంది అని చెప్పేసి నేను మళ్ళీ ఫోన్ చేసిన శ్రీకాంత్. ఫోన్ చేస్తే అసలు ఫోన్ మా వాళ్ళు పిల్ల ఫోన్ ఎత్తట్లేదు. ఇట్లా ఎదురు ఒక ఫోటో ఉంది శ్రీకాంత్, ఇట్లా చేయబెట్టుకొని స్టైల్ కానీ ఇట్లా నేను నిలబడి నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ ఫోటో నాకు కళ్ళకి మొక్కానికి కొడుతుంది. గాడ ఫోటో ఉంది నా దగ్గర కూర్చొచ్చినట్టు వస్తుంది. నాకు ఏమన్నా బీపా ఏమన్నా నాకు ఏదో లేదు, ఎందుకు నాకు ఇట్లా కమ్యూనిట్ అవుతుంది ఫోటో చూస్తే అని చెప్పి ఫోటో దగ్గర ఇట్లా చేయబెట్టిన. వచ్చిన కూర్చొని బాధపడుతున్నా, ఈయన ఫోటోనే వస్తుంది తెల్లారి శ్రీకాంత్ కళ వచ్చిండు, మరి ఇంటి ముందు కుండ పెట్టినట్టు అనిపిస్తుంది. ఎవరన్నా కానీ భయం అవుతుంది. ఆ ఫోటో ఎప్పుడైతే ఈయన కాలి అంబేద్కర్ విగ్రహాన్ని పట్టుకొని ఎగురుతుందో పనుల్లో పడి ఫోటో వెళ్ళిపోయింది.